తెలంగాణలో మాదిగలకు 12% రిజర్వేషన్ కోసం ఫిబ్రవరి 21 నుంచి మాదిగల జోడో యాత్ర తొలి విడత ప్రారంభమవుతుందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాదిగల జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. ఫిబ్రవరి 21న హైదరాబాద్లోని అమీర్పేట్ నుండి జోడో యాత్ర ప్రారంభమైందని, ఫిబ్రవరి 29న వరంగల్ జిల్లాలో మొదటి విడత మాదిగల జోడో యాత్ర ముగింపు ఉంటుందని తెలిపారు. ఇక ప్రధానంగా తెలంగాణలో మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టనందున తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆనవాలు లేకుండా చేయడం కోసం మాదిగలను ఐక్యం చేయడానికి మాదిగల జోడో యాత్ర చేస్తున్నామని అన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వానికి రామాలయం మీద ఉన్న ప్రేమ సర్పండ వర్గాలపై లేదని అన్నారు. కింది కులాలకు ఉపయోగపడని ఎన్నో చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపచేశారన్నారు. కానీ 3 దశాబ్దాల మాదిగ ఉద్యమాన్ని, మాదిగల కోరికను నీరుగారుస్తూ కమిటీలతో కాలయాపన చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మాదిగల పంతం బీజేపీ అంతం అనే నినాదంతో ముందుకు వెళ్తామని తెలిపారు. మరి మళ్ళీ మాదిగల మీటింగ్ పెట్టి అమిత్ షాని తీసుకొచ్చి మాదిగలందరూ ఓట్లేయండి, మీకు మేము చేస్తామంటారు. మరి మీరందరూ పనికి రాండి, కూలి తరగతి ఇస్తారంటే ఒప్పుకున్నా, మీరు రాండి, మీ పని అంతా చేయండి, ఎంతో కొంత ఇస్తారంటే ఒప్పుకుంటా మనం. కాబట్టి మరి మోడీ రామాలయం కట్టి దేశంలో ఉన్న హిందువుల ఓట్లు మొత్తం కొల్లగొట్టాలని రామాలయం కట్టిండు, వచ్చిండు, ఓట్లు అడుగుతుంది. ఇప్పుడు కరెక్ట్గానే ఉంది అది. మరి వర్గీకరణ చేసి ఓట్లు అడగాలి కదా, ఇవ్వాలి కదా, నువ్వు పని చేసి ఓట్లు అడగాలి కదా. నేను చేస్తా అని ఎన్నిసార్లు చెప్తాం మమ్మల్ని. అట్లా టీఆర్ఎస్ మోసం చేసింది. కేసీఆర్ అయితే ఓట్ల కోసం అక్కడ ఢిల్లీలో ఉద్యమం చేసిండు, వర్గీకరణ కోసం చేయలే. మాదిగలకు మస్తు అన్యాయం చేసిండు. ఉప ముఖ్యమంత్రి పదవి ఆయన గుంజుకున్నాడు. మంత్రి పదవి 9 ఏళ్ల కాలం ఇయ్యలే, ఒక వీసీ ఇయ్యలే, ఒక జిల్లా ప్రెసిడెంట్ ఇయ్యలే, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఇయ్యలే. చివరిగా బాసరలో ఐటీఐ, బాసరలో ఐఐటికి రెక్టార్ ఇస్తారని ఆ పోస్ట్ కూడా మాదిగలకి ఇయ్యలే. రోజు రిప్రజెంట్ చేసేది.